సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి టార్గెట్ చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఏఐసిసి కూడా మేము డోర్లన్నీ తెరిచినాం, గేట్లన్నీ ఎత్తేసినాం, సో ఎవరైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరచ్చు అని చెప్పేసి కూడా డైరెక్ట్ బహిరంగంగానే చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ఓపెన్ చేసేదే ఆలస్యం, గేట్లు కనుక తెరిస్తే మాత్రం డెఫినెట్గా చాలామంది వస్తారు, అసలు బీఆర్ఎస్ పార్టీలో 4-5 మంది కూడా ఉండరు అని చెప్పేసి కూడా అన్నారు. సో అదేవిధంగా చెల్లెమ్మగా పిలువబడేటువంటి సవితా ఇంద్రారెడ్డి గారు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో రోజుకి ఎక్కువయ్యాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక కార్యక్రమంలో మీరు త్వరలో మంత్రి అవుతారా అని కూడా ఒక రిపోర్టర్ అడిగిన దానికి సవితా ఇంద్రారెడ్డి గారు ఏ దానికైనా సరే అదృష్టం రాసి పెట్టాలి అని చెప్పి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి డెఫినెట్గా అదృష్టం అయితే ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే 2004లో కావచ్చు 9లో డైరెక్ట్గా హోంశాఖ మంత్రిని సవితా ఇంద్రారెడ్డి గారికి 2009లో హోంశాఖ మంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో వర్క్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు హోంశాఖ, విద్యాశాఖ, గతంలో విద్యాశాఖ ఏమో కేసీఆర్ క్యాబినెట్లో చేసింది, హోంశాఖ ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆ 2 పోస్టులు కూడా ఇప్పుడు సీఎం గారి దగ్గరనే ఉన్నాయి. సో మరి సవితా ఇంద్రారెడ్డి కోసమే ఆపారా? అలాగే క్యాబినెట్ విస్తరణ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతల కోసం ఆపారు అని చెప్పేసి కూడా అదొక టాక్ కూడా వినిపిస్తుంది. కాకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు బీఫామ్ మీద ఎవరైతే గెలిచారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు, అది కాంగ్రెస్ బీఫామ్ మీద అని చెప్పేసి వారు కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ రాజకీయాల్లో సమీకరణ భాగంగా అటు ఇటు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చెల్లెమ్మ మరి త్వరలో కాంగ్రెస్ గూటికి రాబోతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఎందుకు అలాగే వారి కుమారుడికి కూడా కీలక పదవి ఇస్తారు అని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేశారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా. తర్వాత ఇంద్రారెడ్డి గారి తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు ఇటు మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు, గతంలో చెవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గెలవడం, తర్వాత ఇటు వైఎస్ క్యాబినెట్లో, తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో ఇటు అంటే మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద, అంటే 2018లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో 6 మంది, దాదాపుగా ఇంకా 13 మంది 7వ తేదీ వరకు, అంటే జూలై 7 నుంచి 8వ తేదీ లోపల జాయిన్ అవుతారు. తర్వాత ఆషాఢం వస్తుంది కాబట్టి క్యాబినెట్ విస్తరణకు కూడా అవకాశాలు ఉండవు. సో క్యాబినెట్ విస్తరణకు ముందే, అంటే ఈరోజు 1వ తారీఖు 5వ తేదీ లోపు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణ గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కూడా వెళ్ళి కలవడం అనేది కూడా జరిగింది. మరి అంటే కాంగ్రెస్ పార్టీలోనే మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశాలు ఇచ్చే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ ఎంతో ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాను, సో డెఫినెట్గా నేను చివరి నిమిషం వరకు కూడా బీఆర్ఎస్లోనే ఉంటాను అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పారు సవితా ఇంద్రారెడ్డి గారు. అయితే మరి మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే. అండ్ ఇప్పుడు ఎట్లాగో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వెళ్తున్నారు కాబట్టి సో వారి దాంట్లో సవితా ఇంద్రారెడ్డి గారు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా చెవెళ్ళ ఎమ్మెల్యేనే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంది, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంది. సో సవితా ఇంద్రారెడ్డితో పాటు 5 మంది గ్రేటర్లో ఉన్నటువంటి కీలక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా సరే, కాకపోతే ముహూర్తానికి జైన్ కావాలన్నది వారి ఆలోచన. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు రీసెంట్గా మీటింగ్ పెట్టినప్పటికీ మీటింగ్ పెట్టిన 2వ రోజే కాళే యాదయ్య ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో ఇటు కేసీఆర్ చెప్పినా కూడా ఎవరైతే లెక్క చెయ్యట్లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒక్క ఇన్సిడెంట్స్ తోటి. మరి ఇంకోసారి చివరి ప్రయత్నంగా కేసీఆర్ మాట మీద నమ్మకంతో కావచ్చు నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరి ఆ విధంగా 5 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉండి ఫైట్ చేశారు. 6 నెలలు ఎట్లా అయిపోయినాయి, ఇంకా 4.5 సంవత్సరాలు అయితే మొత్తానికి 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి సో మరి బీఆర్ఎస్ నుండి ఫైట్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ గూటికి వస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ గూటికి చేరితే బెటరా,
బీఆర్ఎస్లో ఉంటేనే బెటరా, ఎంతవరకు నిజం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వార్తలు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.